నమస్తే వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ బనానాతో అరటిపండుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అండి. ఇది అరటిపండు మామూలుగానే మన స్కిన్కి ఒక మాయిశ్చర్గా ఉపయోగపడుతుందండి, మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. ఇది చాలా హైడ్రేషన్ ఇస్తుందండి మన స్కిన్కి. సో అందుకోసం అని చెప్పి బనానాతో తయారు చేస్తున్నానండి ఈ ఫేస్ ప్యాక్ని. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, దాన్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా అది మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదిగోండి, నేనైతే ఒక బనానా తీసుకుంటున్నానండి. నా దగ్గర బాగా పండిపోయిన బనానా ఉంది. సో నేను ఈ బనానా తీసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర ఫ్రెష్ బనానా ఉన్నా కానీ మీరు బనానా తీసుకోవచ్చు, ఆ బనానా తీసుకోవచ్చు. ఒక అరటిపండు తీసుకుంటున్నాను. చూడండి, దీనిలో ఇంత మొత్తం బనానా మొత్తం అవసరం లేదండి. దీనిలో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ ఇప్పుడు దీనిలో బనానా యాడ్ చేస్తున్నాను. చూడండి, మనం ఇలా పాడైపోయిన బనానాస్ని వేస్ట్ చేయకుండా ఇలా మన ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కూడా ఉందండి, హెయిర్ ప్యాక్ కూడా ట్రై చేయొచ్చు. చూడండి, దీనిలో ఇంత కొంచెం బనానా తీసుకుంటున్నాను. తీసుకొని ఫస్ట్ ఈ బనానాని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకుంటే మనం అప్లై చేసుకునేటప్పుడు లమ్స్ లేకుండా ముక్కలు ముక్కలుగా తగలకుండా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి ఇలా చిన్నగా దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి. ఇది వింటర్ ప్యాక్ అని కూడా చెప్పొచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు పెట్టుకున్న తర్వాత మీ స్కిన్ డ్రైగా అయిపోవడం లాంటివి ఏమైనా ఉండుంటే కనుక అవన్నీ పోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ బాగుంటేనే నేను పోస్ట్ చేస్తానండి, లేకపోతే అలా ఏం చేయను. చూడండి, ఇలా ఫోర్క్తో కనుక మ్యాష్ చేసేసుకుంటే ఒక 1 మినిట్లోనే ఇది ఇలా పేస్ట్ లాగా అయిపోతుందండి బనానా. మీరు పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు కూడా మిక్సీలో ఏం వేయక్కర్లేదండి, వాళ్ళకి కొంచెం కొంచెం తినడం అలవాటు అవుతుంది. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఫోర్క్తో ఇలా నలిపేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనం ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే దీనిలో నేను ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విటమిన్ క్యాప్సిల్కి ఇలా హోల్ చేసుకొని ఈ క్రీమ్లోకి అప్లై చేసుకోవాలి. క్రీమ్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కొంచెం తేనె యాడ్ చేసుకోవాలి. నా దగ్గర డాబర్ హనీ ఉందండి, నేను అదే వేస్తున్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. ఇవి రెండు, ఇప్పుడు హనీ అండ్ ఈ తేనె అను ఈ అరటిపండు ఉంది కదా, ఇవి రెండు స్కిన్ చాలా మాయిశ్చర్డ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తాయండి. నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటున్నాను, కానీ దీనిలో వేసేది 1/2 స్పూనే వేస్తాను. చూడండి, సగం స్పూన్ నా దగ్గర నా స్పూన్లోనే ఉండిపోతుంది. సగం తేనె తర్వాత దీన్ని ఇలా దీనిలో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఏం యాడ్ చేసుకోవాలి అని అంటే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసం యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసినా పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటిదంటే నిమ్మకాయ లెమన్ జ్యూస్ జనరల్గానే ఒక న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతూ ఉంటుందండి. దీనిలో కొంచెం నిమ్మరసం ఒక 10 to 15 డ్రాప్స్ వేసేస్తే సరిపోతుంది. ఇవి దీనిలో యాడ్ చేసేసుకున్న తర్వాత చూడండి, బనానా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఒక కలర్లో ఉంది, ఇవన్నీ యాడ్ చేసేసేటప్పటికి కొంచెం లేట్ అయ్యి ఇంకో కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా ఉన్న ఈ పేస్ట్ని మనం ఫేస్కి అప్లై చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీ. సరే, ఇదైతే నేను ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవడం ఎలాగనేది చూపిస్తానండి. నేనైతే ఫేస్ వాష్ చేసుకునే ఉన్నాను. ఏం లేదండి, ఇలా అప్లై చేసుకున్న ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఈ ఫేస్ ప్యాక్ని. ఏం లేదు,
మీ 2 ఫింగర్తో క్లీన్గా ఉన్న మీ 2 ఫింగర్స్తో ఇలా అప్లై చేసేసుకోవడమేనండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసుకోవడమే. చూడండి గ్లాసీ లుక్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వింటర్లో చాలా బాగా ఉంటుందండి. ఇది వింటర్లో ప్రతి ఒక్కళ్ళ స్కిన్ డ్రై అయిపోతుంది కదా, అలా డ్రై అయిపోకుండా చాలా గ్లాసీ లుక్, ఐ మీన్ దాన్ని ఏమంటారు, చాలా షైనింగ్గా వస్తుంది అనమాట స్కిన్. దీనిలో ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా వేసాను కాబట్టి దాని మంచి మంచి గుణాలు కూడా మన స్కిన్ పైన ఇదవుతాయండి. సో మీరు ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే మసాజ్ చేసుకుంటున్నానండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా స్కిన్లో ఒక చక్కని గ్లో వస్తుంది. సో నేనైతే మసాజ్ చేసుకుంటున్నాను. ఈ చాలామందికి డౌట్ రావచ్చండి, ఇది మీరు అన్ని ఫేస్ ప్యాక్లు లేడీస్కే చెప్తున్నారు, జెంట్స్కి ఏం లేవా అని అనుకోవచ్చు. కానీ ఈ ఫేస్ ప్యాక్ని జెంట్స్ కూడా వాడుకోవచ్చండి, నో ప్రాబ్లం. దీనికి పసుపు అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది జెంట్స్ కూడా వాడుకోవచ్చు. చూడండి ఇలా అప్లై చేస్తుంటేనే కొంచెం షైనింగ్ ఫీల్ వస్తుందండి. డ్రైనెస్కి అలాంటిదంతా పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుదురు పైన కూడా రాసేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉంచుకోవాలండి. 10-15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కొంచెం డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళతో కానీ కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కానీ ఫేస్ వాష్ చేసేసుకోవడమే. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ తర్వాత మీకు కలుస్తాను. ఓకే, బాయ్. చూడండి నేను అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అయ్యిందండి. కొంచెం అయితే డ్రై అయింది, కొంచెమే డ్రై అయిందండి, డ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఓకే, బాయ్. చూడండి ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మీ ముందే నేను కెమెరా ముందే నేను క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత స్కిన్లో షైనింగ్ వచ్చింది అనేది. స్కిన్ ఎంత షైనింగ్గా కనిపిస్తుందో కదా. సో దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే కనుక మీకు వింటర్లో కూడా చాలా బాగుంటుందండి. స్కిన్ని చాలా బ్రైట్గా చేసుకోవచ్చు, చాలా షైనింగ్గా కూడా చేసుకోవచ్చు. సో మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.